వాళ్లంతా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న సైట్ ఇంజనీర్లు, కాంట్రాక్టు బేసిస్ లో విధులు నిర్వహిస్తున్న సివిల్ ఇంజనీర్లు. వీరిలో ఓ 7 రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశానికే డుమ్మా కొట్టారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణ పనులకు సంబంధించి ఈ బిల్డింగ్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయడం, బిల్లుల చెల్లింపులో జరుగుతున్న అనవసర జాప్యాన్ని నివారించడంపై చర్చించేందుకు విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో డిసెంబర్ 29న ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో పాటు ఇంజనీరింగ్ సిబ్బందంతా తప్పనిసరిగా హాజరు కావాలని స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ స్పష్టమైన మెమో జారీ చేశారు. ఆయన జిల్లాకు చెందిన 7 సైట్ ఇంజనీర్లు డుమ్మా కొట్టారు. దీనిపై స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సాక్షాత్తు స్టేట్ ఆఫీస్ ఆదేశాలనే ధిక్కరించడం విధుల్లో తీవ్ర అలసత్వం, ఘోరమైన నిర్లక్ష్యం కిందకు వస్తుందని, ఇది సివిల్ పనుల పురోగతిని దెబ్బతీస్తోందని ఆయన మండిపడ్డారు. గైర్హాజరైన ఇంజనీర్లకు వివరణించుకునే కొంత సమయం ఇచ్చి తదుపరి వారి కాంట్రాక్టులను రద్దు చేసేలా ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ జాబితాలో బి చంద్రమౌళి, కె గణేష్, ఎం బెనర్జీ, ఎన్ పట్టాభిరామారావు, పి రామానంద్, ఆర్ ఆనందరావు, వివి రమణమూర్తి అనే సైట్ ఇంజనీర్లు ఉన్నారు. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేసి తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని జిల్లా అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశించారు. ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లా విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వాస్తవానికి వీరిని టెర్మినేట్ చేయాలి. కానీ సైట్ ఇంజనీర్లలో చాలా మంది ముదుర్లు, ఎవరికీ భయపడరు. అవసరమైతే ఉన్నతాధికారులనే బెదిరిస్తారు. ఏమన్నా అంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పేర్లు చెప్పి భయపెడతారు. సైట్ ఇంజనీర్లు విజయవాడలోని మీటింగ్ కే హాజరు కాకుండా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కే సవాల్ విసిరారంటే వారు ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. వీళ్లంతా పార్ట్ టైం ఉద్యోగులు. అయితే వీరికి గెజిటెడ్ హోదా కూడా ఇచ్చారు. అదెలా సాధ్యమో పెద్దవాళ్లే చెప్పాలి. ఒకరిద్దరు అలసత్వానికి తప్ప ఇది అంత జటిలమైన సమస్య కాదు. తప్పకుండా మా అధికారుల స్థాయిలోనే సాల్వ్ అవుతుంది. వేగవంతంగా పని చేయలేకపోవడం ఒకరిద్దరికి అవుద్దండి. అది అందరూ ఒకే స్థాయిలో ఉండరు. వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో ఆ స్పీడ్ అందుకోవడం జరుగుతుంది. సమస్యలు అనేవి అసలు ఇక్కడ లేకుండా సజావుగా పనులు చేపట్టడం జరుగుతుంది. ఇక గతంలో సర్వశిక్ష అభియాన్లో ఏపీసీగా పనిచేసిన శశిభూషణ్ పై లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి. పిల్లలకు అందాల్సిన ఆహార పదార్థాల్లో కూడా లంచాలు తిన్నారనే విమర్శలు వచ్చాయి. దీంతో మహాప్రస్థానం రంగంలోకి దిగింది. జిల్లా సర్వశిక్ష అభియాన్లో జరుగుతున్న అవినీతిని బయటపెట్టింది. ఈ క్రమంలో 7 సైట్ ఇంజనీర్ల అవినీతి బయటపడింది. గతంలో మూర్తి అనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను ఇక్కడి నుంచి తప్పించారు. ఆ తర్వాత మళ్లీ విధుల్లోకి తీసుకొచ్చారు. ఈ తతంగం వెనుక సైట్ ఇంజనీర్లే ఉన్నారని తెలుస్తోంది. జిల్లా మొత్తం 30 మండలాల్లో కేవలం 10 మంది ఇంజనీర్లు మాత్రమే పనిచేస్తారు. జిల్లా మిగతా జిల్లాల కంటే భిన్నంగా ఈ జిల్లా చాలా పొడవు ఉంటుంది. అందువల్ల వాళ్ళకి ఒక్కొక్కరికి 4-3 మండలాల్లో పనులు జరగడం వల్ల వాళ్ళ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం వల్ల కొంత పని ఒత్తిడికి గురి అవడం నిజమే. దానికి తగ్గట్టు మేము వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా చెల్లిస్తున్నాము. వాళ్ళు సమస్యలు ఏముంటే పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నాం. వాళ్ళకి చిన్న సమస్యలు ఉంటే మేము తప్పకుండా మా పరిధిలో సాల్వ్ చేస్తాం. సైట్ ఇంజనీర్లు చెప్పిన దానికి తలూపితే చాలు వారు విధుల్లో కొనసాగుతారు. లేదంటే వారి ఉద్యోగాలు కూడా ఉండవు. అంతలా రెచ్చిపోతున్నారు కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్న సైట్ ఇంజనీర్లు. మరి వీరిని కంట్రోల్ చేయడానికి అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియని పరిస్థితి. ఇక ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వీరి ఆధ్వర్యంలో 106 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. పీఎం జన్మం కింద 6 కోట్లు, కేజీబీవీ కింద 46 కోట్లు, పీఎం శ్రీ కింద 9 కోట్లు, యాన్యువల్ ప్లానింగ్ అండ్ బడ్జెట్ వర్క్స్ కింద 43 కోట్ల పనులు జరుగుతున్నాయి. వీటిలో అవినీతి జరగకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపైనే ఉంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 7 కింద 181 బిల్డింగ్లు మంజూరు అవడం జరిగింది. ఇందులో 31 బిల్డింగ్లు డిఫరెంట్ వర్క్స్ అవసరం లేదని నిర్ణయించిన తర్వాత మిగిలిన వర్క్స్ 150 వర్క్స్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ 150లో 80 బిల్డింగ్స్ వరకు పూర్తి చేయడం జరిగింది. ఇంకనూ 70 బిల్డింగ్లు వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయి. వీటన్నిటికి కూడా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ఫిబ్రవరి నెల ఆఖరికల్లా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.